నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక 2 స్టడీ బైబిల్స్‌ని మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఈఎస్వి ఆర్కియాలజీ స్టడీ బైబిల్, ఇంకొకటి ఎన్ఐవి ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్. సో, సాధారణంగా బైబిల్‌లో ఏదైనా ప్రదేశం మనం చూస్తున్నప్పుడు ఆర్కియాలజికల్‌గా వాటికి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఆ పీపుల్‌కి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా ఏదన్నా ఒక విషయాన్ని గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆర్కియాలజికల్‌గా మనం దాన్ని ఫైండ్ ఔట్ చేయగలిగేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయా? అనే క్వెషన్స్ మనకొస్తూ ఉంటాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్సే ఈ యొక్క బైబిల్స్‌లో ఉంటాయన్నమాట. ఈ ఈఎస్వి స్టడీ బైబిల్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆర్కియాలజీ స్టడీ బైబిల్. ఈ ఆర్కియాలజీ స్టడీ బైబిల్‌ని యాక్చువల్ ఆర్కియాలజిస్ట్‌లే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్‌ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఐడియల్లీ ఇదైతే ఈఎస్వి స్టడీ బైబిల్‌తో కంబైన్ చేసి చదవాల్సినటువంటి స్టడీ బైబిల్. ఇందులో కల్చర్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని కొన్ని పొందుపరుస్తారనమాట. సో, ఈరోజు నేను లూకా సువార్తలో ఉన్నాను. సో, ఇక్కడ నేను పేజ్ ఆఫ్టర్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఫస్ట్ టెంపుల్ జుడాయిజంలో అప్పుడు పరిస్థితులు ఎలాగుండేవో, అలాగే ఆర్కియాలజికల్‌గా ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే అవి కూడా తీసి చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి ఇక్కడ ఫస్ట్ సెంచరీలో ప్రీస్ట్‌హుడ్ గురించి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. 2 ఆర్కియాలజికల్ ఎవిడెన్స్‌ని పెడతం జరిగింది. నజరేతు పట్టణం గురించి. నెక్స్ట్ ఇలా చూసుకుంటే బర్త్ అండ్ బర్తింగ్ ప్రాక్టీసెస్ ఎలాగుండేవి ఆ కాలంలో చెప్తున్నారు. తర్వాత అగస్టస్ సీజర్ గురించి ఇంకొక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్తున్నట్లయితే బెత్లెహేమ్ గురించి, అలాగే టెంపుల్ డెడికేషన్ గురించి, టెంపుల్ డెడికేషన్‌లో చిల్డ్రన్ గురించి, అలాగే ఇక్కడ మళ్ళీ అదే అనేకమైనటువంటి ప్రదేశాల గురించి మీకిక్కడ పేజ్ ఆఫ్టర్ పేజ్, పేజ్ ఆఫ్టర్ పేజ్ తిప్పుతుంటే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో, జూయిష్ రిచువల్స్ ఆఫ్ వాషింగ్, తర్వాత సీజర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక చిన్న మ్యాప్ ఇవ్వడం జరిగింది. చూస్తుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిషింగ్ ఎలాగుండేది ఆ టైం పీరియడ్‌లో. సో, అప్పుడున్నటువంటి కాలంలో ఆ పరిస్థితులు ఎలాగుండేవి, అక్కడ ప్రాక్టీసెస్ ఎలాగుండేవి, ఆ తర్వాత ఆ యొక్క ప్రదేశాలు ఎలాగుండేవి, హిస్టారికల్‌గా వాళ్ళ యొక్క పొలిటికల్ సిట్యుయేషన్ ఎలాగుండేది, ఆ ఫిగర్స్ గురించి అంటే అక్కడ ఉండేటటువంటి రాజుల గురించి, అక్కడుండే రూలర్స్ గురించి ఏదో ఒక ఆర్టికల్ ఏదో ఒకటి ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ వచ్చారనమాట. సో, ప్యూర్‌లీ ఆర్కియాలజికల్ స్టఫ్ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆర్కియాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు లేనప్పుడు, అంటే అది నెరేషన్ గురించి చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం అది నెరేషన్‌కి సంబంధించినటువంటి చిన్న చిన్న నోట్స్ ఇస్తారు. బట్ మాక్సిమం ఎక్కడెక్కడైతే ప్రదేశాలు, ప్రాంతాలు, పీపుల్ ఉంటారో వాటికి సంబంధించి లేదా ఆయా ప్రాక్టీసెస్ గురించి వీలైనంత వరకు ఎక్కడెక్కడైతే అవసరమవుతాయో, ఎక్కడెక్కడైతే ఆ అవకాశం ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆర్టికల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది ఒక రకంగా మంచిగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఇది కొనుక్కునే ప్రయత్నం మీరు చేయొచ్చనమాట. సో, ఇంకా నేను లూకా సువార్తలోనే ఉన్నాను. తిరిగి చూసారా ఎంత మంచి మంచి ఇమేజెస్ ఉన్నాయో. మెల్కీసెదెక్ గురించి కూడా ఇక్కడ రాయబడటం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. సో, సెకండ్ టెంపుల్ లిటరేచర్‌లో అంటే ఒకసారి టెంపుల్ బబులోను వెళ్ళేటప్పుడు అది కూలిపోయింది కదా! ఆ యొక్క టెంపుల్ కూలిపోయిన కాడి నుంచి మళ్ళీ అది తిరిగి ఆహ్, కట్టారు. కట్టిన తర్వాత మళ్ళీ ఆహ్, 70 ఏడీలో డిస్ట్రాయ్ అయిపోయింది. సో, ఈ మధ్య కాలంలో ఆ సెకండ్ టెంపుల్ ఉన్నటువంటి కాలాన్ని సెకండ్ టెంపుల్ జుడాయిజం అని అంటారు. ఆ టైంలో చాలా చాలా వ్రాతలు రాయబడ్డాయి. ఆ తర్వాత చాలా కాన్సెప్ట్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. సో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోగలిగినట్లయితే మనకి న్యూ టెస్టమెంట్‌లో వాళ్ళు ఏదైనా ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు అది ఏ కాంటెక్స్ట్ నుంచి వచ్చిందో మనకు అర్థమయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కాసేపు మనం ప్రకటన గ్రంథాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. ఇది డీటెయిల్ రివ్యూ ఏం కాదండి. జస్ట్ మీకు ఒక ఫీల్‌ని ఇవ్వడం కోసం ఆర్కియాలజికల్‌గా సిట్యుయేషన్ ఎలాగుంది అన్న విషయాన్ని పరిచయం చేయడం కోసమే పేజ్ ఆఫ్టర్ పేజ్ మీకు తిప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో, ప్రతి స్టడీ బైబిల్‌లో క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి కామన్‌గానే. అలాగే ప్రతి స్టడీ బైబిల్‌లోన కంకార్డెన్సెస్ ఉంటాయి. స్టడీ హెల్ప్ నోట్స్ ఉంటది. కానీ ఒక్కొక్క స్టడీ బైబిల్ ఒక్కొక్క పర్పస్ కోసం నియమించబడుతుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాను. కావాలంటే మీరు చూడండి. కొన్నైతే జస్ట్ 1 ఇయర్‌లో ఫినిష్ చేయడానికి కావాల్సినటువంటి బైబిల్స్‌ని తయారు చేస్తే, కొన్ని క్రోనలాజికల్‌గా స్టడీ చేయడానికి తయారు చేస్తారు. ఇంకొన్ని కల్చర్‌ని అర్థం చేసుకోవడానికి తయారు చేస్తే, ఇంకొన్ని ఆర్కియాలజీకి సంబంధించినటువంటి యాస్పెక్ట్స్‌ని తెలుసుకోవడానికి కొన్ని స్టడీ బైబిల్స్‌ని ప్రిపేర్ చేస్తారు. కొన్ని అపాలజెటిక్ పర్పస్ కోసం కూడా తీస్తారనమాట. అంటే మన ఫెయిత్‌ని మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి అని ఆ అపాలజెటిక్స్‌కి సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తారనమాట. సో, ఇవన్నీ ఆర్టికల్స్ అనమాట. ఈ ఆర్టికల్స్‌లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే ఆర్కియాలజీ గురించినటువంటి ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. సో, ఆర్కియాలజీకి సంబంధించిన విషయాలు మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో, మీరు చూసుకోవచ్చు. మీకు జస్ట్ సింపుల్‌గా ఒక ఓవర్‌వ్యూని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ మనకి తెలుగులో ఉండవండి. ఎందుకంటే ఇది రావడమే 2019లోనే ఎప్పుడో వచ్చినట్టు గుర్తు. చూద్దాం నేను ఎప్పుడు తీసుకున్నానో. ఓకే. 2019లో తీసుకున్నానండి. ఒక 3000 అప్పుడుకి ఖర్చయింది.
ఇప్పుడు మేబీ అది ఇంకొంచెం కాస్ట్ పెరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మ్యాప్స్ ఏదో సాధారణమైన మ్యాప్స్ ఉన్నాయి. సో ఇలా ముందుకెళ్తే ముందేమన్నా ఉంటాయేమో అది కూడా చూద్దాం. అప్పుడు కంప్లీట్గా ఈ యొక్క స్టడీ బైబిల్ యొక్క ఫీల్ని మీకు చూపించిన వాడిని అవుతాను. సో ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ని వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ప్రిఫేస్ లాంటివి ఏం వద్దులండి. సో ఆర్కియాలజీ స్టడీ బైబిల్ అంటే మళ్ళీ వాట్ ఈస్ ఆర్కియాలజీ, అసలు అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాల గురించి ఒక ఫీల్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఈఎస్వి ఆర్కియాలజీ స్టడీ బైబిల్ అండి. ఇది ఈఎస్వి వాళ్ళు తీసుకొచ్చారు. ఐ థింక్ క్రాస్వే వాళ్ళు అనుకుంటా, క్రాస్వే. అండ్ దెన్ ఇప్పుడు మనం జాండర్వెన్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఎన్ఐవి ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్కి వచ్చేసాము. సో ఈ ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్ అనేది ఇంకా కొంచెం బ్రాడ్గా ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఇది యాక్చువల్ ఆర్కియాలజిస్టులు రాసినట్లుగా నాకు తెలియదు. సో బైబిల్ స్కాలర్స్ రాశారు డెఫినెట్లీ, కానీ యాక్చువల్ ఆర్కియాలజికల్ స్కాలర్స్ రాశారా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. బట్ ఈఎస్వి ఆర్కియాలజీ స్టడీ బైబిల్ అయితే మాత్రం యాక్చువల్ స్కాలర్స్ రాసినట్లుగా నేను చదివాను అనమాట. సో ఇందులో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో ఏన్షియంట్ వాయిసెస్ కొన్ని ఉంటాయి. ఏన్షియంట్ పీపుల్కి సంబంధించినటువంటి నోట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏన్షియంట్ నియర్ ఈస్ట్కి సంబంధించినటువంటి లిటరేచర్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడ ఇలాగ చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసి మనకి వాటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ కూడా మనం చాలా మటుకు పిక్చర్స్ని చూడొచ్చు. క్రాస్ రెఫరెన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, నోట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఆ థియలాజికల్ ఇంప్లికేషన్స్ కూడా ఇస్తుందన్నమాట. అంటే అక్కడ ఉండేటటువంటి డేటాని దృష్టిలో పెట్టుకొని మనం బైబిల్ని చదివినప్పుడు బైబిల్ మనకి ఏం తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది అన్న విషయాలను కూడా అప్పుడప్పుడు నోట్స్లో వాళ్ళు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. చూసారా, ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా ఫెయిత్కి సంబంధించి ఇది నిజంగా చరిత్రలో జరిగిందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇగో ఇలాగా మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా రాజు ఇలాగా, పలానా రాజు ఎందుకులండి, సో బబులోన్ నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డిగ్రీ ఏమైనా ఉందా అంటే దానికి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది. దావీదు పట్టణం అనేది ఉందా అంటే ఎస్, దానికి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఎస్, సో ఇలా మనం ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మనకి అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆర్కియాలజీ అనేది మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇది అనగనగా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చెప్పబడినటువంటి స్టోరీ కాదు, చరిత్రలో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఆ చరిత్రకి సంబంధించినటువంటి విషయాలు అనేవి ఆ చరిత్రలో ఏదో ఒక రూపంలో మనకి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా కనిపించేటటువంటి ప్రదేశాల గురించే ఇక్కడ మనకి ఈ యొక్క బైబిల్లో పెడతాం జరిగిందనమాట. చూడండి, ఆ కాయిన్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆర్కియాలజికల్ సైట్స్ గురించి ఎంఐ పట్టణం గురించి ఇక్కడ రాశారు. అండ్ దెన్ ఇక్కడ కల్చరల్ అండ్ హిస్టారికల్ నోట్స్ కూడా ఉంది. సో అడిషనల్గా మనకి కల్చరల్ నోట్స్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ మనకి ప్రతి బుక్లోనూ మనకు ఉండేవి ఇంట్రొడక్షన్స్ గురించి. సో ఇదేమో ఆర్కియాలజికల్ సైట్ ఫిలిప్పీ పట్టణం గురించి ఇక్కడ రాయడం జరిగింది. ప్రకటన గ్రంథంకి వెళ్దాం ఒకసారి. ఎస్, ఓకే, సూడోపిగ్రఫల్ లిటరేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టెస్టిమెంట్ ఆఫ్ సాల్మన్, టెస్టిమెంట్ ఆఫ్ మోజెస్, సామ్స్ ఆఫ్ సాల్మన్, జూబిలీస్. సో ఇవేనంటే సెకండ్ టెంపుల్ టైం పీరియడ్లో రాయబడినటువంటి కొన్ని పుస్తకాలు అనమాట. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పద్మాసు పట్నం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మళ్ళీ అపోకలిప్టిక్ లిటరేచర్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది, రెవల్యూషన్ కనుక ఒకవేళ మనం చదివినట్లయితే. తర్వాత మళ్ళీ ఇక్కడ 7 చర్చెస్కి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత సీల్స్, స్క్రోల్స్ మనకు ఉంటాయి కదా, సీల్స్ వేశారు అని చెప్పేసి స్క్రోల్స్ అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ కల్చరల్ నోట్స్ చాలా ఇచ్చారు ఇక్కడ. సో పామ్ బ్రాంచెస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, దాని యొక్క మీనింగ్ ఏంటి, అలాగే ఈ ట్రంపర్స్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అనే విషయాన్ని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. అండ్ ఇది నార్మల్ రెగ్యులర్ టైప్, ఓకే, ఎర్లీ పర్సిక్యూషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ రాయబడటం జరిగింది. తర్వాత మళ్ళీ న్యూ టెస్ట్మెంట్కి సంబంధించినటువంటి మేజర్ ఈవెంట్స్ని ఇక్కడ రాయడం జరిగింది. అగైన్ మళ్ళీ కల్చరల్ నోట్స్, హిస్టారికల్ నోట్స్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఆర్టికల్స్. మనం వీటిలోకి ప్రత్యేకంగా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్గా రివ్యూ చేసినప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మిగతాదంతా కూడా కంకార్డెన్స్, ఇలాగా మిగతా హెల్ప్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హ్యావింగ్ సెడ్ దట్, లాస్ట్లో మ్యాప్స్ ఉన్నాయి, ఇంకా దీని గురించి మనం పెద్దగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు కూడా చాలా గ్రేట్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. మీ ఫెయిత్ అనేది
అంటే క్రీస్తు పట్ల మీకు కలిగినటువంటి విశ్వాసం అనేది ఎక్కడో ఆకాశంలో ఏదో ఒక స్టోరీ ఆ మనుషుల యొక్క బుర్రలో పెట్టడం వల్ల వచ్చినటువంటిది కాదు. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో, ఒకానొక కల్చర్‌లో, ఒకానొక ప్రదేశంలో అది రాయబడ్డటువంటి గ్రంథం అనమాట. కాబట్టి ఆయా సమయాల్లో అప్పుడు స్థితిగతులు ఎలాగున్నాయి, అప్పుడు సోషల్ కల్చర్ ఎలాగుంది, హిస్టారికల్‌గా అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, అప్పుడు ఎవరెవరు పరిపాలిస్తున్నారు, వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా పరిపాలించారు, వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఇంపాక్ట్ చేసింది ప్రజల్ని. సో, ఇవన్నీ కూడా వాస్తవాలే గాబట్టి, ఆ వాస్తవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చరిత్రలో ఉంటాయి ఆబ్వియస్‌లీ. సో, అలా ఆ విషయాలు గనక మనకు తెలిసినప్పుడు బైబిల్‌ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ కల్చర్‌లోకెళ్ళిపోయి, ఆ కాలానికెళ్ళిపోయి, వాళ్ళతో పాటు జీవించి, వాళ్ళలాగా ఆలోచించడం మనం మొదలుపెట్టినప్పుడు వాక్యం ఇంకా బాగా క్లియర్‌గా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, అందుకు హెల్ప్ చేసేవే ఈ స్టడీ బైబిల్స్ అనమాట. ఇది నాకు తెలిసి ఔట్ ఆఫ్ ప్రింట్‌లో ఉందని చెప్పేసి అంటుంటారు. ఇది యాక్చువల్లీ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇదొచ్చింది. ఇది మాత్రం క్లాసిక్ అని నేను చెప్తాను. బట్ ఇది ఒకవేళ రాకపోయినా గానీ నన్నడిగితే హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఇంకా నేను అక్కడక్కడ చూడటం జరిగింది. సో, ఒకసారి వీలైతే మీకు ఏది దొరికినా గానీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈవెన్ సెకండ్ హ్యాండ్స్‌లో అయినా గానీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం చాలా క్లాసిక్‌గా ఉంటది. అది నా సజెషన్ అనమాట. హావ్ ఎ గ్రేట్ డే. బై.